స్టోరీస్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్. తెలివైన వారసురాలు. అనగనగా ఘనపురం అనే గ్రామంలో గంగయ్య అనే మోతిబరి రైతు ఉండేవాడు. అతను ఆ చుట్టుపక్కల గ్రామాలలో వ్యవసాయంలో దిట్ట. అతనికి సుమారు 50 ఎకరాల పల్లం భూమి, 25 ఎకరాల కొబ్బరి, అరటి, మామిడి, జామ వంటి తోటలు, ఇంకో 25 ఎకరాలు అపరాలు పండే మెట్ట భూమి ఉన్నాయి. అతనికి 3 కూతుళ్ళు, చింతల్లి, సావిత్రి, బుజ్జమ్మ. గంగయ్యకి మగ సంతానం లేరు. అతను కూతుళ్ల కోసం వేరేగా తలో 10 ఎకరాలు కొని ఉంచాడు. అదీగాక అతని తదనంతరం ఆస్తంతా 3 కూతుళ్లకు చెందుతుంది. ఒకరోజు గంగయ్య అతని భార్య చుక్కమ్మ ఇలా మాట్లాడుకున్నారు. యామయ్యా, భగవంతుడు మనకి ఇంత ఆస్తిచ్చాడు, చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరిచ్చాడు. కాని తలకొరి పెట్టడానికి వారసుడుగా ఒక్క మగబిడ్డనూ ఇవ్వలేదు. మనం ఏ జన్మలో ఏ పాపం చేశామోనయ్యా. చుక్కమ్మ, మనిషికన్నీ ఇస్తే తనను మర్చిపోతాడని భగవంతుడు ఏదో ఒక లోపం పెడతాడు. ఈ జన్మలోనూ ఏ జన్మలోనూ మనం తెలుసో తెలియకో ఏదో పాపం చేసుంటాం. అయినా మగపిల్లలని ఆడపిల్లలని తేడా ఏముందిలే చుక్కమ్మ. మగపిల్లల కన్నా ఆడపిల్లలకి తల్లిదండ్రుల మీద ప్రేమ ఆప్యాయతలు ఎక్కువుంటాయి. మనకే ముత్యాల్లాంటి 3 ఆడపిల్లల్నిచ్చాడు దేవుడు. అందుకు ఆయనకి కృతజ్ఞతలు చెప్పు. సరేనయ్యా, నీకేం వేదాంతం బాగానే చెప్తావు. 3 పెళ్లిడికొచ్చారు. మంచి సంబంధాలు చూడు, పెళ్లిళ్ళు చెయ్యాలి. మన ఇంటి సంబంధం అంటే చుట్టుపక్కల గ్రామాల్లోని మోతుబరుల కుర్రాళ్లందరూ ఇంటి ముందు వరుస కట్టరు. నీకు అనుమానం అక్కర్లేదు. నా అనుమానం అందుకు కాదయ్యా. మన డబ్బు చూసి కాకుండా పిల్లల్ని చక్కగా చూసుకునేవాళ్లే మొగుళ్ళుగా రావాలి. అబ్బా, అలాంటి వాళ్లే వస్తారులేవే. నువ్వు ఊరికే ఆందోళన పడకు. 3కి తగిన భర్తలే వస్తారు. నీ మనసులా వాళ్ల మనసులు కూడా చాలా మంచివి. చాలేండి పొగడ్తలు. పొలానికి వేళవుతుంది, వెళ్ళండి. రేపు మంచి రోజు. పెళ్లిళ్ల పేరయ్యకి సంబంధాలు చూడమని చెప్పండి, సరేనా? సరే సరే, తమరి ఆజ్ఞ అని పొలానికి బయలుదేరాడు గంగయ్య. అయితే గంగయ్య ఎక్కువ కష్టపడకుండానే ఆ చుట్టుపక్కల గ్రామాలలో అతనికున్న మంచి పేరు వల్ల ఆడపిల్లలు 3కి మంచి సంబంధాలే వచ్చాయి. పెద్ద కూతురు చింతలికి 2 ఊర్ల అవతల తమలాంటి మోతుబరి రైతు కొడుకు సిద్దయ్యని, 2వ కూతురు సావిత్రికి పక్కపరగన జమీందారు కొడుకు వెంకన్నని, 3వ కూతురు బుజ్జమ్మకి తమకు దూరపు చుట్టమైన చెంగయ్య కొడుకు శ్రీరాముల్ని ఖాయం చేసుకుని 3కి వివాహాలు ఒకే రోజున ఒకే పందిరి కింద అంగరంగ వైభవంగా జరిపించాడు గంగయ్య. 3 ఆడపిల్లలకి తాను ఇవ్వాలనుకున్న కట్న కానుకలు, లాంఛనాలు భారీగానే ఇచ్చాడు గంగయ్య. 3 అల్లుళ్ళు చదువుకున్నవారు, సహృదయులు. బాగా చదువుకున్నా సరే నౌకరీలకు వెళ్లకుండా తమ వ్యవసాయ క్షేత్రాల్లోనే సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తుల్ని పండిస్తున్నారు. 3కి తమ తమ భార్యలంటే చాలా ఇష్టం. పెళ్లిళ్లు కూడా ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరూ చేయనంత ఘనంగా చేశాడు గంగయ్య. పెళ్లిళ్లయ్యి సకల లాంఛనాలతో ఆడపిల్లలు అత్తవారింటికి వెళ్లిపోయాక లంకంత కొంపలో తామిద్దరే మిగిలిన గంగయ్య భార్య చుక్కమ్మతో ఇలా అన్నాడు. చుక్కమ్మ, దేవుడి దయవల్ల మన పిల్లలకి మంచి కుర్రాళ్ళు భర్తలుగా దొరికారు. ఏ వ్యసనాలు లేకుండా భార్యల్ని చక్కగా చూసుకునే బుద్ధిమంతులు. మనం చాలా అదృష్టవంతులం చుక్కమ్మ. అవునయ్యా, వారసునిచ్చే విషయంలో ఆ భగవంతుడు మనకు అన్యాయం చేసినా అల్లుళ్ళని మాత్రం మంచివాళ్లనే ఇచ్చాడు. అయిపోయిందానికి ఇక జరగబోయేదాని గురించి పదే పదే అనుకుంటూ ఎందుకు బాధపడతావు? అల్లుళ్లే మనకు కొడుకుననుకోరాదు? అంతేనయ్యా, మరి అంతకన్నా ఏం చేస్తాము? చెయ్యడానికి ఇక్కడేమీ లేదుగాని ఉన్న పనులన్నీ మన గుమాస్తాలు పాలేర్లు చూసుకుంటారు. మనం అలా ఓ నెల రోజులు తీర్థయాత్రలకు పోయేద్దాం పద. ఇంత సంసారాన్ని ఇక్కడొదిలేసి ఇప్పుడు తీర్థయాత్రలంటావేంటయ్యా? ఇక్కడ బోలెడు వ్యవహారాలుంటేను. చూడు చుక్కమ్మ, వ్యవహారాలు పనులు ఎప్పుడూ ఉండేవే. కొంత వయసొచ్చిన తర్వాత కొన్ని వదులుకోకపోతే ఈ బంధాలు మనల్ని చివరి వరకు వదలవు.
మనం వ్యామోహాలు తగ్గించుకోవాలి. పిల్లలకు పెళ్లిళ్లు చేయడం మన బాధ్యత. చేసేశాం, అంతే. ఇంక ఈ బరువు బాధ్యతలు కూడా సమర్థులెవరికైనా అప్పగించాలి. పుణ్యక్షేత్రాలు దర్శించుకునొస్తే మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుంది అని గంగయ్య భార్య చుక్కమ్మతో కలిసి 1 నెల రోజులు చూడాలనుకున్న క్షేత్రాలన్నీ దర్శించుకుని వచ్చాడు. కాలం ముందుకు సాగుతోంది. ఆడపిల్లల కాపురాలు ఆనందంగానే సాగుతున్నాయి. గంగయ్య కూడా ఇంతకు ముందులా ఎక్కువగా తిరగలేకపోతున్నాడు. అయితే తాను సంపాదించిన 100 ఎకరాల ఆస్తిని 3 ఆడపిల్లలకి ఒక్కొక్కరికి 25 ఎకరాల చొప్పున రాసి తానుంచుకున్న 25 ఎకరాలతో పాటు మిగతా వ్యవహారాలు కూడా చూసుకోడానికి 3లో సమర్థురాలైన కూతురికి అప్పగించాలని నిర్ణయించుకొని అందుకు సమర్థురాలు ఎవరా అన్న ఆలోచనలో పడిపోయాడు గంగయ్య. దీర్ఘాలోచనలో ఉన్న భర్త గంగయ్యని చూసి చుక్కమ్మ ఇలా అడిగింది. యామయ్యా, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్? ఏం లేదు చుక్కమ్మా, నాకా వయసు మీద పడుతోంది. ఈ పొలాలు, వ్యవసాయం, ఇంటి వ్యవహారాలన్నీ చూసుకునే ఓపిక సన్నగిల్లుతోంది. వయసు పెరుగుతున్న కొద్దీ ఓపిక సన్నగిల్లక బలం బంతిపూలాగా నెగనెగలాడుతుందా ఏంటి? అబ్బా, నీ వేళాకోలాపి నీ చెప్పేది కాస్త వింటావా? చెప్పు చెప్పు, ఏంటి నీ ఆలోచన? ఈ వ్యవహారాలన్నీ చూసుకోవడానికి మన అమ్మాయిల 3లో ఎవరు సమర్థులా అని ఆలోచిస్తున్నాను. ఇంకా అమ్మాయిల గురించి ఆలోచన ఏంటయ్యా? అల్లుళ్ళున్నారు గదా. అల్లుళ్ళకివ్వవలసింది ఇచ్చేశాము కదా. ఇది నా సొంత వ్యవహారం. 3 కూతుర్లలో ఎవరికి అప్పగించాలి? అలా ఇస్తే నా వారసత్వాన్ని పదిలంగా కాపాడేది ఎవరా అని ఆలోచిస్తున్నాను. అమ్మాయిలు 3 తెలివైన వాళ్లే కదా, ఎవరో ఒకరికి అప్పగించు. ఆ ఒక్కరూ ఎవరన్నది నా ఆలోచన. నా ముందున్న సమస్య కూడాను. అయితే ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నావయ్యా? 3కి ఒక సమస్యనిద్దామనుకుంటున్నాను. ఇప్పుడు నీ ముందుంది ఒక సమస్య. దాన్ని తీర్చుకోవటం కోసం అమ్మాయిల నెత్తిమీద ఒక సమస్య పడేస్తావా? అబ్బా, నీకేమీ తెలీదు. నువ్వు చూస్తూ ఉండు. నేనిచ్చే సమస్యని సరిగ్గా పరిష్కరించేవారికే నా వారసత్వం అప్పగిస్తాను. సరే, నీ బుర్రలో ఏదో పురుగుదూరినట్టుంది. నువ్వు అనుకున్నదేదో చేసేయ్ అని అక్కడ్నుండి చుక్కమ్మ వెళ్ళిపోయింది. మరుసటి రోజు గంగయ్య 3 కూతుళ్లను మాత్రమే పిలిపించాడు. 3 కూతుర్లు తండ్రి దగ్గరకు వచ్చి ఇలా అడిగారు. ఏంటి నాన్నా, మా భర్తలను కాకుండా మా 3 అక్క చెల్లెల్ని పిలిపించారు? వారికి తెలియకుండా మాకు వేరేగా ఆస్తులేమైనా పంచుతున్నారా? నువ్వు ఊరుకోవే అక్క, నీకు ఎంతసేపు ఆస్తులు బంగారం డబ్బే. ఇప్పుడు నాన్న ఇచ్చినది మన ముగుళ్లకు ఉన్నది మనకి సరిపోదా? బాగా చెప్పావు చిన్నక్క. నాన్న ఎందుకు పిలిచాడో తెలుసుకోకుండా ఏంటి పంచాయితీ? నాన్న మీ అల్లుళ్ళని అక్కర్లేదని మమ్మల్ని మాత్రమే రమ్మనడానికి కారణం ఏంటి? కారణం ఉంది బుజ్జమ్మ. నా తదనంతరం నా వంశ ప్రతిష్టను నిలబెట్టవలసిన వాళ్లు మీరే కాబట్టి అందుకు సమర్థురాలైన అసలు వారసురాలు ఎవరన్న తేల్చుకోవడానికి మీకొక పరీక్ష పెట్టదలిచాను. పరీక్ష? ఏం పరీక్ష నాయనా? పెళ్ళిళ్ళు అయిపోయిన మేము ఏం పరీక్షలు రాయగలము నాయనా? అది రాసే పరీక్ష కాదు తల్లులు, తెలివితో ఆలోచించే పరీక్ష. బుర్రతో ఆలోచించే పరీక్ష? అదేమిటి నాన్న? అదిగో, మీకు తలా ఓ ధాన్యం బస్తా ఇస్తున్నాను. వచ్చే సంవత్సరం ఈ సమయానికంతా మీరు వాటిని ఎలా ఉపయోగించారో, ఏమి చేశారు అన్నది నాకు వచ్చి చెప్పాలి. అప్పుడు నిర్ణయిస్తాను నా వారసులెవరో. ఇదేం పరీక్ష నాయనా? అదే పరీక్ష. వెళ్ళండి, ఆ ధాన్యం బస్తాలు తీసుకెళ్లి సంవత్సరం తర్వాత రండి అనగానే 3 కూతుళ్ళు తలో ధాన్యం మూటా పట్టుకుని వెళ్లిపోయారు. అంతవరకు అక్కడే ఉన్న చుక్కమ్మ ఇలా అంది. ఆడపిల్లలకి ధాన్యం బస్తాలిచ్చి సంవత్సరం తర్వాతొచ్చి ఏం చేశావో చెప్పమంటే ఏం చెబుతారయ్యా? ఒడ్లు దంపించుకున్నావనో వండుకొని తిన్నావనో చెప్తారు. ఇదేం పరీక్ష అయ్యా? అందులోనే ఉంది అసలు విషయం. 1 సంవత్సరం ఆగు, నీకే తెలుస్తుంది. ఏం తెలుస్తుందో ఏమో, అర్థం పర్థం లేని వ్యవహారం నువ్వును అనుకుంటూ చుక్కమ్మ అక్కడ్నుండి వెళ్లిపోయింది. సంవత్సర కాలం ఇట్టే గడిచిపోయింది. చింతల్లి, సావిత్రి, బుజ్జమ్మలు ఎవరి ఇంటి నుండి వారు తండ్రి గంగయ్య ఇంటికి వచ్చారు. 3 కూతుర్లను చూసి గంగయ్య ఇలా అన్నాడు. అమ్మా, అందరూ బావున్నారా?
బాగున్నాం నాన్నా. మీరెలా ఉన్నారు? ఇదిగో ఇలా ఉన్నాను, మీ రాక కోసం ఎదురు చూస్తూ. ఎందుకు నాన్న అలాగా? వయసు మీద పడింది కదా, ఇంతకు మునుపులా ఓపిక ఉండడం లేదమ్మా. ఈ బరువు బాధ్యతలన్నీ మీలో ఎవరికో ఒకరికి అప్పగించేస్తే ప్రశాంతంగా ఉండొచ్చని ఆలోచన. ఎందుకు నాన్న అలా అంటావు? నువ్వు అమ్మ ఉన్నంత వరకు మేము మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకుంటాము. ఆ నమ్మకం నాకుందమ్మా. సరేగాని నేనిచ్చిన సమస్యకి ఎవరెవరు ఏమేమి పరిష్కారాలతో వచ్చారు? అమ్మా చింతల్లి, నీకిచ్చిన ఒడ్లు బస్తానేం చేశావు? నాయనా, నేనా ఒడ్లు బస్తాను బండ్లో తీసుకుని వెళ్తుండగా దారిలో ఒక చిన్న వనం దగ్గర బోల్డని పక్షులు తిండి కోసం దేవులాడుకుంటూ కనిపించాయి. నువ్విచ్చిన బస్తాల్లోని ధాన్యం ఆ పక్షులకి వేసేశాను. మంచి పని చేశావు. నువ్వేం చేశావు సావిత్రి నీకిచ్చినొడ్లు? నేను కూడా ఎడ్ల బండి మీద వేసుకుని మా ఊరు వెళ్తుండగా మా ఊరికి దగ్గర్లోని ఒక ఊరిలో దేవుడి జాతర జరిపిస్తూ అన్నదానానికి బియ్యం అడిగారు. నేను నువ్విచ్చిన వడ్లు ఆ కార్యక్రమానికి ఇచ్చేసి మా ఊరికి వెళ్లిపోయాను. శహబాష్, మంచి పని చేశావు కూతురా. అమ్మా బుజ్జమ్మా, నీకిచ్చిన ధాన్యాన్ని నువ్వేం చేశావమ్మా? నాయనా, అది ధాన్యాన్ని బండి మీద వేసుకుని కూలీ మనుషులతో వెనుక మీ అల్లుడు వస్తున్నాడు. నానిచ్చిన ఒక్క బస్తా ధాన్యాన్ని తిరిగి తీసుకురావటానికి ఒక ఎద్దుల బండి సరే, మరి కూలి మనుషులు వాళ్ళ కూడా నీ మొగుడు కూడా ఎందుకు? అవునమ్మా, ఎలా తీసుకెళ్లావో అలానే నువ్వే బండి మీద వేసుకుని తీసుకుని రావచ్చు కదా. దానికి మీ ఆయన పని మనుషులు ఎందుకు? నాయనా, నేను చెప్పేది పూర్తిగా విను. ఏంటి వినేది? నాన్న ఇచ్చిన ఒక్క బస్తా ధాన్యాన్ని దాచిపెట్టి తిరిగి తీసుకురావడానికి ఇంత కథ చెప్తున్నావు. మా ఆయన తీసుకువస్తున్నది ఒక బస్తా అని ఎవరు చెప్పారు? నేను చెప్పానా? ఏంటి బుజ్జమ్మా నువ్వనేది? ఒక్క బస్తా కాదా? కాదు నాన్న, నువ్విచ్చిన ధాన్యాన్ని నేను పొలంలో చల్లించి సేద్యం చేయించాను. అవి అద్భుతంగా పండి 100 బస్తాల ధాన్యం అయింది. ఆ పంటను కోయించి సిద్ధం చేయించి మా ఆయన కూలీలతో బండికి ఎక్కించి తీసుకువస్తున్నాడు. శభాష్, నువ్వు తెలివైన నా వారసురాలివంటే. నా తదనంతరం నా వ్యవహారాలన్నింటికీ నువ్వే వారసురాలివి తల్లి. చూసావా చుక్కమ్మా, ఆడపిల్లలకి ధాన్యమిచ్చి పరీక్ష అంటే వాళ్లేం చేస్తారయ్యా, ధాన్యం దంచుకుని వండుకు తింటారు అన్నావు. నీ పెద్ద కూతుర్లిద్దరూ ఇంచుమించు అలాంటి పనే చేసినా చిన్న కూతురు బుజ్జమ్మ ఒక్కో ధాన్యం గింజను ఒక్కో బస్తాగా చేసి తీసుకొస్తోంది. అది తెలివితేటలంటే. సంపదను పొదుపు చేయడం ఎలాగా, దానిని పెంచడం ఎలాగా అనేది బుజ్జమ్మకి బాగా తెలుసును. తన చేతిలో పెడితే నా పరువు ప్రతిష్టలతో పాటు నా సంపద కూడా నా తదనంతరం ఇంకా అభివృద్ధి చెందుతుంది. అందులో ఎంతమాత్రం సందేహం లేదు. అలాగని నేను మన పెద్ద కూతురు చింతల్లి, రెండో కూతురు సావిత్రి తెలుగు తక్కువ వాళ్ళు అనడం లేదు. కాని వారిద్దరూ నేనిచ్చిన ధాన్యం బస్తాలని వేరువేరు విధాలుగా మొత్తం దానం చేశారు. కొంత దానం చేసి కొంతైనా తిరిగి అభివృద్ధికి ఉపయోగించలేదు. దానం చెయ్యడం, కష్టంలో ఉన్నవారిని ఆదుకోవడం మంచిదే. కాని మన దగ్గర ఉన్నది పూర్తిగా కాకుండా కొంత మాత్రమే ఇవ్వాలి. కాని బుజ్జమ్మ, నేను ధాన్యం ఇచ్చి సంవత్సరం తర్వాత రమ్మనడంలో గల ఆంతర్యం గ్రహించింది. అందుకే తాను ధాన్యాన్ని పండించి రెట్టింపు చేసింది. పెద్దవాళ్ళిద్దరూ అంత దూరం ఆలోచించలేకపోయారు. అందుకే నా ఆలోచనను సరిగ్గా అర్థం చేసుకున్న బుజ్జమ్మే నా వారసురాలు అనేది. అంటుండగా మూడవ అల్లుడైన శ్రీరాములు వచ్చి ఇలా అన్నాడు. మావయ్య, మీ కూతురు బుజ్జమ్మ పండించిన ధాన్యం 100 బస్తాలు ఎక్కడ దింపించమంటారు? అబ్బబ్బా, మీరిచ్చారని తీసుకొచ్చిన ధాన్యం బస్తాల్లోని ఒక్క గింజ కూడా ఎవర్నీ ముట్టుకోనియ్యలేదు. ఎందుకిచ్చారంటే చెప్పలేదు. తానే దగ్గరుండి నారు వేయించి, నాట్లు వేయించి, చిన్నపిల్లలా పొలాన్ని చూసుకుని ఇన్ని బస్తాలు ధాన్యం పండించింది. ఆఖరికి నిన్న బయలుదేరి వచ్చే ముందు చెప్పింది అసలు విషయం. నీ భార్య బుజ్జమ్మ చాలా తెలివైందల్లుడు. నువ్వు అదృష్టవంతుడివి. ఇక మా తదనంతరం నాకున్న అన్ని ఆస్తుల మీద సర్వాధికారాలకు బుజ్జమ్మే వారసురాలుగా ప్రకటిస్తూ వీలునామా రాయిస్తాను. అది చూసుకుని అందరూ రేపు బయలుదేరండి. యామయ్యా, నువ్వు పెట్టిన బస్తాడు ధాన్యం పరీక్షలో ఇంత విషయం ఉందని నేను అనుకోలేదు. నువ్వే కాదు, నీ పెద్ద కూతుళ్ళిద్దరూ అనుకోలేదు. నాయనేదో పనీపాటలాకిచ్చాడు,
మళ్లీ వాటిని ఏమి చేశామో చెప్పడానికి సంవత్సరం తర్వాత రమ్మన్నాడు పిచ్చి తండ్రి అనుకున్నారు. కాని నా చిన్న కూతురు బుజ్జమ్మకి సంవత్సరం తర్వాత అనడంలోనే నా ఆంతర్యం బోధపడింది. అందుకే ఆ ధాన్యంతో సేద్యం చేసి పంట పండించింది. అది దాని తెలివితేటలు. మనకు కొడుకులేని లోటు తీర్చింది బుజ్జమ్మ అని గంగయ్య అనగానే అందరూ ఆనందించారు. మిత్రులారా, ఏదైనా ఒక సమస్య, ఒక ప్రశ్న ఎదురైనప్పుడు ఆ ప్రశ్నలోనే సమాధానం ఉంటుంది. ఆ సమస్యలోనే అది తొలగే మార్గం ఉంటుంది. కాకపోతే లోతుగా ఆలోచించాలి. వారే అసలైన తెలివైన వారు. అలా ఆలోచించగలిగిన వారే అసలైన తెలివైన వారు. వారసులు కాగలరు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.